విభిన్న ప్రతిభావంతులైన దేవుని సేవకుల సమావేశం విజయవాడలో గల సియోను అందుల వసతిగృహంలో బ్రదర్ బి గిడియన్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సుమారు 40 మంది దైవ సేవకులు ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని మహింపరుస్తూ వారి యొక్క అంగవైకల్యాన్ని మరిచిపోయి దేవుని స్మరణలో ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ వారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అందరూ కూడా దేవుని మహిమ కొరకు దేవుని సువార్త నిమిత్తం పనిచేయాలనే ఆశ కలిగి ఉన్న విభిన్న ప్రతిభావంతులైన దైవ సేవకులు. కాబట్టి వారు ఆశను వారి దేవుని కొరకు చేస్తున్న పనిని మీరు ఈ యొక్క వీడియో ద్వారా చూస్తున్న వారందరూ కూడా ఇంకా వారిని ప్రోత్సహించేటట్లుగా వారికి ఇంకా సహాయ సహకారాలు అంది దేవుని సేవలో పరిపూర్ణంగా ముందుకెళ్తూ దేవుని కొరకే పనిచేయాలనే దృక్పథంతో వాళ్ళు ఇంకా ముందుకు దేవుని పని నిమిత్తం పరుగులు తీయడానికి మీ వంతు సహాయం మీరు చేస్తూ వారికి సేవ పరిచర్యల నిమిత్తం ప్రార్థనలు చేస్తూ వారి యొక్క విభిన్న ప్రతిభావంతులైన దైవ సేవకుల సమావేశం నిరంతరము కొనసాగే దిశగా ముందుకెళ్ళడానికి సహాయ సహకారాలు మీ ప్రార్థనలే అందించండి. వచ్చిన వారంతా కూడా అవి కంటికి కనబడవు, హృదయానికి అంత చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంత స్తంభమై స్తంభమై కానానుకు చేర్చావు నీవు, కానానుకు చేర్చావు నీవు. స్తుతి చేయుచున్నావు తండ్రి, సమీపముగా ఉన్నావు తండ్రి. సేపునకు తోడై నిలిచావు నీవు, నిందల పాలైన స్తుతి చేయుచున్నావు తండ్రి, సమీపముగా ఉన్నావు తండ్రి. హల్లెలూయా. యేసు నీవే నా ప్రాణం, యేసు నీవే నా ఆశ, యేసు నీవే నా ప్రాణం. నీవేగా నా దైవము, నీవేగా నా సర్వము, నీవేగా నా దైవము, నీవేగా నా సర్వము. నీవేగా 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 యేసు నీవేగా నా ప్రియుడవు నీవేగా, యేసు నీవేగా నా ప్రియుడవు నీవేగా. నాలో తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి మనమందరం కూడా ఒకే తోటలో పనిచేస్తున్నటువంటి పనివారం. కనుక ఆ పనిలో
మరి దేవునిని మహిమపరచటం మనకు అవసరమై ఉంటా ఉంది. మంచిదండి. మరి మరొక ఆయన ఏమన్నాడంటే, సేవకులే మరొక సేవకుడు ఏమన్నాడంటే, గుడ్డోడికి నీకు ఎందుకై సేవ, అరే పిల్లలు ఒక ముద్ద పెడతారు తిని మెలకుండా కూర్చునేదానికి అని అన్నారు. అంటే మామూలు కాదు, సేవకులే పక్కన పెడతారు తీసుకెళ్ళి. అర్థమవుతుందండి. మనిషికి అవసరం లేదు, కానీ మనం కోరుకున్నవాడు దేవుడు. మనం కోరుకొని పిలిచినటువంటి వాడు నమ్మదగినటువంటి దేవుడు. మనల్ని పోషించేది ఆయనే. మా అమ్మ ఒక మాట చెప్పింది. మా తమ్ముడు వాళ్ళు ఇద్దరున్నారు, వాళ్ళు చిన్నపిల్లలుగా అంటే 10 నూతన సంవత్సరాన్ని చూడలేకపోయారు. ఈ గడియ కూడా చూడలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. అయితే కేవలం ఉచితమైన దేవుని కృపను బట్టి, దయను బట్టి, ఆయన దృష్టి మన పట్ల ఉన్నందున ఈ రోజు మనం ఇలా కూడుకొని దేవుణ్ణి గణపరచడం చాలా సంతోషంగా ఉంది. ఆయన కృప లేకపోతే మనం ఏ పాటి వారమో మనకే తెలియదు. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వాళ్ళం మనం. అసలు దృష్టించి చూడటానికి మన పట్ల ఏ మంచి లేదు. అయితే దేవుని రక్తంలో కడగబడి ఆయన నామాన్ని ఆశ్రయించి కేవలం ఆయన కోసం మనము ఉన్నాం కాబట్టి దేవుడు మన పట్ల దృష్టించి ఉన్నాడని నేను నమ్ముచున్నాను. దేవుడు చేసిన మేలన్నిటికీ వందనాలు చెల్లిస్తున్నాను. నేను కొంచెం అంటే మా నాన్నగారు మా అమ్మగారు మాకు నేర్పించింది ఏంటంటే, మనుషుల మీద ఆధారపడటం కన్నా దేవుని మీద ఆధారపడడం ఎంతో మేలు. రాజుల్ని నమ్ముకుంట కన్నా దేవుణ్ణి ఆశ్రయించడం మేలు అని మేము చిన్నప్పటి నుంచి అలానే పెరిగాము. మా అమ్మ నాన్న ఉద్యోగానికి వెళ్ళిపోయినప్పుడు మేము ముగ్గురము అక్క చెల్లెళ్ళము, నేను చిన్నదాన్ని. అయితే మాకు నేర్చింది ఏంటంటే, అంటే అది ఎలా రాసి పెట్టి ఉందో చూడండి, దేవుడు చిత్తం. ఆయనే ఫోన్ చేసి ఇలా అనుకుంటున్నామండి అని చెప్పేసి అన్నారు. సో ఇది ఏంటంటే దేవుడు చిత్తం ఉంటే ఆలోచనలు అలాగే కనెక్ట్ అవుతాయి, జరిగిపోతాయి అంతే, దానికి ఎక్కడ ఆగదు. కానీ మీరు అంధకారంలో ఉన్నా కానీ లేకపోతే ఇలా ఉన్నా కానీ మీరు చేసే సేవ కానీ తర్వాత మీకున్న ప్రార్థన మీద కానీ లేకపోతే దేవుడి మీద ఇది కానీ ఎంతో ఎక్కువ మామూలు మనిషితో కంపేర్ చేసుకుంటే మీరే ధన్యులు అవుతారు ఎక్కువ. అదొకటి. తర్వాత నేను ఒకటి ఏదో లండన్లోనే ఎక్కడో జస్ట్ ఒక సాక్ష్యం విన్నాను. అంటే నేను లండన్ వెళ్ళలేదు, ఎవరో చెప్తుంటే విన్నాను. ఒక సేవకుడు ఎవరో వాళ్ళ సేవ కోసం అని చెప్పేసి నాకు ఇలాగా ఏదో ఒకటి వెహికల్ దొరికితే బాగుండు, సేవ ఊరు వెళ్ళి చేస్తున్నాను, సో నాకు వెహికల్ ఉంటే బాగుండు అని చెప్పేసి అని చెప్పిన తర్వాత వాక్యం, ఒక తల్లి తన కూతురు, తల్లి పిచ్చిదంట. తల్లి ఆ సేవకుని పిలిచి, అయ్యో నీకు ఇలా ఉందా బాబు అని చెప్పేసి అని, నా వెహికల్ ఉంది నువ్వు తీసేసుకో అని చెప్పానంట. అంతలో కూతురు వచ్చిందంట. ఏందమ్మా నువ్వు వెహికల్ ఇచ్చేస్తా అంటున్నావు, మా అమ్మ పిచ్చిది బ్రదర్, మా అమ్మ పిచ్చిది, దయచేసి అది కన్సిడర్ చేయకండి అని చెప్పానంట. బ్రదర్ అన్నాడంట, వికలాంగులు లేకపోతే పిచ్చోళ్ళు ఎవరంటే మీరమ్మా, పిచ్చిది ఆమె కాదు, ఆమెకు సహాయం చేయాలని చెప్పి మనసులోంచి వచ్చింది. సో ఈరోజు అన్ని బాగుండి కూడా మనం అంధకారంగా అయిపోయి ఉన్నారు. మీరు ఈ కూటమి కానీ ఇలా ప్రార్థన పెట్టుకొని 10 మంది కూడుకొని చేస్తున్నారు కదా, మీరు గ్రేట్ అని చెప్పేసి నేను అనుకుంటాను. నీవు లేని జీవితం వలదు వలదు నా ప్రభువా, నీవు లేని నా బ్రతుకు వలదు వలదు నా ప్రభువా, నీవు లేని ఈ బ్రతుకు బ్రతుకలేను క్షణమైనా నీ ప్రేమనే మరచి, బ్రతుకలేను క్షణమైనా నీ ప్రేమనే మరచి, వలదయ్యా యేసయ్యా నీవు లేని జీవితం, నీవు లేని జీవితం. మట్టినైన నన్ను నీవు మహిమకు మార్చావయ్యా, కఠినుడైన నన్ను నీవు కరిగించావేసయ్యా. మట్టినైన
నన్ను నీవు మహిమకు మార్చావయ్యా కఠినుడైన నన్ను నీవు కరిగించావేసయ్యా నా జీవితం ఒక దినమే నా యౌవనం ఒక క్షణమే నా జీవితం ఒక ఇంకా పరువులు సేవకులు అందరు పడకపోతే నీదే బాధ్యత.